రాజకీయం అంటే ఒక జూదం. దీంట్లో నైతికత అనేది లేదు. ఫైనల్గా పవర్ ఎవరు లాక్కుంటారన్నటువంటిది మాత్రమే నడుస్తున్నటువంటిది. అనైతిక రాజకీయమే నడుస్తుంటుంది ఎప్పుడు కూడా. నిజమైనటువంటి రాజకీయం, బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాన్ని జనం ప్రోత్సహించినంత వరకు ఇదే నడుస్తుంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి తెలుగుదేశం పార్టీలోకి 4 ఎమ్మెల్యేలు లేరు. తెలుగుదేశం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 4 ఎమ్మెల్యేలు వచ్చి ఇద్దరికి నోటీసులు ఇచ్చి వాళ్ళ 4 విచారించారు. వాళ్ళ 4 అనర్హత వేటు వేయడానికి ఆల్రెడీ గంటా శ్రీనివాసరావుకి రాజీనామా చేశారు. వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమంది, దాంట్లో మేము జోక్యం చేసుకోలేము. జోక్యం చేసుకోదు. నేను మొన్ననే చెప్పాను, ఫస్ట్లోనే చెప్పాను, అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈయన తీర్పు ఇచ్చిన తర్వాత మీరు అనర్హులు అని నిర్ణయం తీసుకున్నాక దాని మీద కోర్టుకు వెళ్ళచ్చు. బట్ ఇలా కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఏం చేస్తున్నది వైసీపీ సర్కార్ తెలివిగా స్పీకర్ ద్వారా మొన్న ఒక నోటీస్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి విచారణ ఫేస్ చేశారు. మళ్ళీ రేపు 8వ తారీఖు రమ్మనమన్నారు. 5వ తారీఖులోపు మీ రిటర్న్ ఇవ్వండి, మీ మీద ఇవిగో మీరు ఇట్లా పేపర్ క్లిప్పింగ్స్ మీరు మాట్లాడారు, ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి మీ మీద అనర్హత వేయటాన్ని వాళ్ళు నోటీస్ ఇచ్చారు. కాబట్టి మీరు దీనికి ఏమంటారు సంజాయిషి నోటీస్ ఇచ్చారు. 8వ తారీఖున మళ్ళీ 5వ తారీఖులోపు ఇచ్చి 8న విచారణకు హాజరవుతారు. ఇట్లా ఏం చేస్తారు? చివరిదాకా సాగదీసి 27వ తారీఖు రాజ్యసభ ఎన్నికలు, ఆ ముందు రోజునో ఏమో లేకపోతే ఆ రోజునో సస్పెండ్ చేస్తారు. చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఓటు ఇమ్మీడియట్గా రాదు. వీళ్ళు కూడా ఏం తెలుసు తక్కువ ఏం కాదు. వీళ్ళు అవసరమైతే అప్పటికప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ వేసి మా ఓటు హక్కు ఉండాలని అడిగేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. ఓవరాల్గా అయితే వాళ్ళకి 5 ఓట్లు తగ్గించడం కోసం వేస్తున్నటువంటి స్కెచ్. అందులో భాగంగా వైసీపీ రెబల్స్కి, ఎవరైతే వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వెళ్ళారో వాళ్ళతో ఆట ఆడుకుంటున్నది ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ.